హలో ఫ్రెండ్స్, నా పేరు చైతన్య. మీకు విషయం చెప్పాలి. గాంధీ గారు గుంటూరు నుంచి గుడివాడ రైల్లో జనరల్ టికెట్ తీసుకొని వచ్చి మరీ మా ముత్తాత గారికి ఒక మాట చెప్పారు, టుగెదర్ అని. అది మా ముత్తాత గారికి అర్థం కాక గాంధీ గారి వైపు వింతగా చూశారు. అప్పుడు గాంధీ గారు కంగారు పడకు అని చెప్పి దాని అర్థం చెప్పారు. అదే అర్థం మా ముత్తాత గారు మా తాతగారికి చెప్పారు. మా తాతగారు మా నాన్నగారికి బోధించారు. మా నాన్నగారు నేను ఖాళీగా తిరుగుతున్నానని చెప్పి నాకు వివరించారు. ఆ ఉత్సాహంతోనే టుగెదర్.org అనే వెబ్సైట్ని స్టార్ట్ చేశాను. అలా గూగుల్లోకి వెళ్ళి టుగెదర్.org TOGETHERRR.org అని మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైటు మన తెలుగు వాళ్ళ కోసం చేసిన వెబ్సైట్. అది రెండు రకాలుగా యూజ్ అవుతుంది. మన ఇండియాలో ఉన్న తెలుగు వారికి, ఇండియా దాటి బయటికి వెళ్ళిన తెలుగు వారికి ఇది ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో చాలామంది యంగ్స్టర్స్ లేదా మన జూనియర్స్ మన ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి హైయర్ స్టడీస్ ఎడ్యుకేషన్ కోసం కానీ, ట్రావెలింగ్ కోసం కానీ, సెటిల్మెంట్ కోసం కానీ ట్రావెల్ చేయడం జరుగుతుంది. అంటే వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు మల్టిపుల్ కన్సల్టెన్సీస్ని విజిట్ చేస్తున్నారు. కొన్ని కన్సల్టెన్సీస్ బాగా హెల్ప్ అవుతున్నాయి, కొన్ని కన్సల్టెన్సీస్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ పిల్లలు కూడా నోరు తెరిచి అడగలేక చాలా సఫర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం అవుట్ ఆఫ్ ది కంట్రీలో ఉన్న తెలుగు వాళ్ళ ప్రొఫైల్స్ని కలెక్ట్ చేసి మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇండియాలో ఉన్న తెలుగు వారికి ఈ ప్లాట్ఫామ్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా అంటే, మన జూనియర్స్ కానీ, యంగ్స్టర్స్ కానీ, ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ మన టుగెదర్.orgలోకి వచ్చి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ కొంత కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది. మనకి పెద్దగా ఇంగ్లీష్ రాదు కదా, అందుకని నేనే ఇంగ్లీష్లో రాశా. చదివితే మీకు అర్థమైపోద్ది ఈజీగా. ఆ ఇంగ్లీష్లో ఉన్న కంటెంట్ చదివిన తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్తే మీకు అక్కడ ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, ఎలా సార్ట్అవుట్ చేయాలనే ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఒక పేరు తెలిసిందనుకోండి, సరదాగా ఆ పేరు టైప్ చేసి సెర్చ్ కొట్టండి. ఆటోమేటిక్గా ఆ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ దేశంలో కానీ లేకపోతే ఆ పేరుతో కానీ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కనిపిస్తారన్నమాట. మీరు దేశాన్నైనా సెలెక్ట్ చేయొచ్చు, నేమ్నైనా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సెర్చ్ చేసినప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్లో ఉన్న ప్రొఫైల్ మీద జస్ట్ టచ్ చేస్తే వాళ్ళ సోషల్ ఐకాన్స్ పాపప్ అవుతాయి. ఆ సోషల్ ఐకాన్స్ క్లిక్ చేస్తే వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్తారు. వెళ్ళి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వాళ్ళని అడిగితే వాళ్ళ ఫ్రీ టైంలో మీకు రెస్పాన్స్ అవుతారు. మేబీ మల్టిపుల్ కంట్రీస్లోంచి ఉన్నారు కాబట్టి మల్టిపుల్ టైమింగ్స్లో రన్ అవుతుంది కాబట్టి వెంటనే స్పందించకపోవచ్చు, కానీ ఎప్పటికైనా స్పందించే అవకాశం ఉంది. ఇది మన ఇండియాలో ఉన్న తెలుగు వారికి ఈ రకంగా ఉపయోగపడుతుంది. దీన్ని పక్కకు పెడితే ఫారెన్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? వాళ్ళు ఏదర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, లేదంటే ఈవినింగ్స్ జాబ్ కంప్లీట్ అయిన తర్వాత, లేదా ఫ్రీ టైమ్స్లో వాళ్ళు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని, క్లైమేట్ని, ఆ నేచర్ని క్యాప్చర్ చేసి మంచి మంచి ఎడిటింగ్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అలా అప్లోడ్ చేసి మన తెలుగు వాళ్ళకి అందజేస్తున్నారు. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా అందజేస్తున్నారు. సో ఆ అకౌంట్స్లోకి మీరు వెళ్ళి ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు వాళ్ళని ఇక్కడ నుంచి అక్కడికి సపోర్ట్ చేయండి. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే ఈ ప్లాట్ఫాము, ఇక్కడున్న తెలుగు వాళ్ళు అక్కడున్న తెలుగు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు ఫ్లై అయిపోయి అక్కడ దిగిన తర్వాత అక్కడ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అక్కడున్న తెలుగు వాళ్ళకి సోషల్ అకౌంట్స్లో ఫాలోవర్స్ పెంచుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళ కంటెంట్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసుకోవడానికి కానీ ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ అవుతుంది. జస్ట్ ఇతర కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు మన టుగెదర్.org వెబ్సైట్లోకి వచ్చి కాంటాక్ట్ పేజ్లోకి వస్తే వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్ నాదే. జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. తర్వాత ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ నేను అడుగుతాను. దాన్ని మీరు పర్ఫెక్ట్గా ఇస్తే కనుక మన టుగెదర్.orgలో మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసి వెరిఫై చేస్తాను. అలా వెరిఫై అయిన తర్వాత ఖచ్చితంగా మన ఆంధ్ర, తెలంగాణ లేదా మన ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళు మీ ప్రొఫైల్స్ విజిట్ చేస్తారు. కన్ఫామ్గా మీ కంటెంట్ నచ్చితే సపోర్ట్ కూడా చేస్తారు. ఈ రకంగా మొత్తం మన తెలుగు వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ని నేను డెవలప్ చేయడానికి అరౌండ్
ఒక 1.5 మంత్ టైం పట్టుండొచ్చు కానీ, ఈ ఆలోచన రావడానికి మాత్రం నాకు 3 నెలలు టైం పట్టింది. దీన్ని చాలా కష్టపడి చేశాను. మన తెలుగు వాళ్ళ కోసం చేశాను. మన ఐకమత్యాన్ని చూపించడానికి చేశాను. ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళు కలిసి ఈ వెబ్‌సైట్‌లో స్టాండర్డ్‌గా, స్టడీగా, ఏళ్ల తరబడి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఎదుగుతారని ఆశిస్తూ, మీ చైతన్య. సెలవు తీసుకుంటున్నాను. బాయ్.